వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచనుంది ఏపీ సర్కార్. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని భావించిన పూర్తి స్థాయిలో కసరత్తు జరగకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువ అమల్లోకి వస్తాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ ఫిబ్రవరి 1 నుంచి పెరగబోతోంది. రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై నివేదిక తయారు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ పెంచడం లేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఇప్పటికే భారీగా ఉన్న రేట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 15 నుంచి 20% పెంచాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ఎంత పెంచాలి అన్న దానిపై అధికారులు ఇప్పటికే నివేదిక తయారు చేసినట్లుగా తెలుస్తోంది. 99% ఫిబ్రవరి 1 నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది. దాని అన్ని కూడా ముందు కూడా మేము ప్రెస్ వారికి కూడా రిలీజ్ చేసి ఎందుకు ఎక్కడ ఎలా పెంచుతున్నాము, ఎక్కడ కరెక్షన్ చేసి తగ్గిస్తా ఉన్నాం కూడా మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం. గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే 50 లక్షల రూపాయలు ఉందో 2 కోట్ల రూపాయలు వైట్ ఉన్నటువంటి బుక్ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటివన్నీ కూడా రెగ్యులైజ్ చేస్తా ఉన్నాం. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల మార్కెట్, బుక్ వాల్యూ మధ్య ఎక్కువ తేడా గుర్తించింది ప్రభుత్వం. కొన్ని చోట్ల మార్కెట్ విలువ కోట్లలో ఉంటే బుక్ విలువ లక్షల్లో ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వీటిని సవరించాలని ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేకంగా మార్కెట్, బుక్ విలువపై దృష్టి పెట్టింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర డెవలప్మెంట్ అవసరాల కోసం నిబంధనలు మరింత సులభతరం చేయనుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ ప్రస్తుతం అమల్లో ఉంది. రియల్ ఎస్టేట్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నిబంధనలను సరళతరం చేయాలని భావిస్తోంది.